తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకైతే రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ గాను మనకి నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. అంటే గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క నిధులు అనేవి అయితే అందించబోతుందన్నమాట. సో, దీనికి సంబంధించి గాను ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు అనేవి అయితే పెంచి అయితే అందించబోతుంది. సో, మనకి ఈ యొక్క నిధులు ఎంతవరకు పెంచుతారు, అసలు నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు, సో ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ముందుగా ఏ జిల్లాలకు జమ చేస్తారో కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను కేవలం అర్హతల వాళ్ళకు మాత్రమే ఉన్నదన్నమాట. అయితే ఇక్కడ మనకి మీ అందరికీ తెలిసినట్లుగానే గతంలో రూ. 2,000, రూ. 3,000 అందించేది. అయితే ప్రభుత్వం దాన్ని కాస్త మనకి చేయూత పెన్షన్ కింద మార్చి వృద్ధుల వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుందండి. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క నిధులు అనేవి అయితే దాదాపుగా 22,000 కోట్ల నిధులు కేటాయించే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి గాను ముఖ్యంగా ఏ జిల్లాలకు జమ చేస్తారన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి గాను రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని జిల్లాలకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వనుందండి. అయితే ఇది మనకి రేపు ఎల్లుల్లోగా దీనిపై అధికార ప్రకటన అయితే రానుందన్నమాట. సో, దీనికి సంబంధించి గాను ముఖ్యంగా ఈ యొక్క అధికార ప్రకటన సంబంధించి ఏ చిన్న అప్డేట్ తెలుసుకోవాలనుకున్నా కానీ దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఇంకా చేయగలుగుతాను. ధన్యవాదములు. జై హింద్.